సాగర్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పని ఇంకా అందరూ అయితే పార్టీ ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ విషయం అయితే రామరాజుకి తెలియకుండా అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటే, ఇంకా వ వల్లి అయితే ఇంకా రామరాజుకి తెలిసేలా అయితే తను చేస్తుంది. ఇంకా అంతా తెలిసి ఈళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటే వేదవతి ఏమనుకుంటుంది, ఆయనకి కూడా చెప్పే కదా నా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం అని చెప్పి తను కూడా వచ్చి ఆ పార్టీలోనే కేక్ కట్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటే, ఇంక రామరాజు అయితే ఇంక వస్తూ ఉంటాడు. వల్లి అయితే మీరు చేసుకోండి మామయ్య గారు గాని వచ్చారంటే ఈ పార్టీ మాత్రం మొత్తం నాశనం అయ్యేటట్టు నేను చేస్తాను అని చెప్పని తనైతే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఇంక రామరాజు అయితే వచ్చి ఇంకా అక్కడున్న బ్రోకర్‌ని అయితే ఇంక కొడతాడు. ఆ కొట్టడంతో ఇంక తను వెళ్ళి అక్కడ పడుతూ ఉంటే ఇంక అందరూ సంతోషంగా ఉంటే, ఇంకా రామరాజుని ఒక్కసారిగా చూసేసరికి ఇంక అందరికీ షాక్ అనమాట. ఏంటి మామయ్య వచ్చేసాడు అని చెప్పనని ఇంక అందరూ తనని చూస్తూ ఉండేటప్పటికి ఇంక సాగర్‌కైతే చాలా భయమేస్తుంది. ఇంక ధీరజు అలాగే అందరూ అయితే నాన్న మన కుటుంబంలో ఒక్కడికన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే సంతోషమే కదా నాన్న అంటే, నాకు అసలు గవర్నమెంట్ జాబులంటేనే నాకు నచ్చదు. అలాంటిది నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మళ్ళీ పార్టీ కూడా ఇస్తున్నావా? నాతో ఒక్క మాట చెప్పకుండా అంటే పెద్దవాళ్ళకి చెప్పకుండా చేసేంత పెద్దోళ్ళు అయిపోయినారా మీరు? ఏంటి వేదవతి నువ్వు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నావా? ఎప్పుడు నా మాట కాదని నువ్వు